శుభోదయం. ఈ రోజున మన 14థ్ వీడియో. ఇందులో స్పీడ్ ఎడిషన్ ఎలా చేయాలి? ఇందులో వేదిక్ మ్యాథమెటిక్స్ అయినా జాబ్లో అయినా సరే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనది స్పీడ్ అవసరము. అంటే వీడియో వచ్చేసి 15th నెంబర్ వస్తుంది. ఫస్ట్ వచ్చేసి ఇంట్రెస్ట్ కాబట్టి అది కౌంట్ రాదనమాట. నేనేం చెప్పాను, మన డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి వీడియోస్ ఇచ్చేటప్పుడు 15 వీడియోస్ వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తా అని చెప్పారు. ఇది అవేర్నెస్ పర్పస్ అంతే, నేను మొత్తం డెప్త్ చెప్పట ప్రతి సబ్జెక్టు. అందువల్ల అవేర్నెస్ పర్పస్ కాబట్టి ఇస్తా అని చెప్పాను. ఇది మన 14th కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ దాంతో క్లోజ్ అయిపోతుంది. ఏదైనా సరే జాబ్ రావాలన్నా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? స్పీడ్ ఉండాలి. స్పీడ్ ఉంటే సరిపోతుందే, యాక్యురసీ ఉండాలి. స్పీడ్ చేస్తే ఆన్సర్ రాదు, వచ్చింది తప్పు వస్తుంది అనమాట. అంటే యాక్యురసీతో మనము చేయాలంటే వేదిక్ మ్యాథ్స్ అనేది 100% యూజ్ అవుతుంది, డౌటే లేదనమాట. అదే మీరు 50 బిట్స్ ఆన్సర్ చేయాలి. ఏ జాబ్ రాయండి, చేసినప్పుడు ఎన్నో క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఎడిషన్స్ బాగా చేయాలి. అంటే మల్టిప్లికేషన్ చేస్తాము, నెంబర్స్ మొత్తము ఎడిషన్ చేయాలి వద్దా? అంటే ఎడిషన్స్ అనేవి స్పీడ్ కావాలి. అంటే ఎడిషన్స్ వచ్చే రోల్ వచ్చేసి మన జీవితంలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అయితే మీరు అందరూ ఏంటంటే చిన్నప్పటి నుంచి టీచర్ తప్పులు చెప్తూ వచ్చారనమాట. ఎందువల్ల వాళ్ళ టీచర్ వాళ్ళ తప్పులు చెప్పారనమాట. ఇక 100 మందిలో వాళ్ళ టీచర్ మాత్రము పర్ఫెక్ట్గా చెప్పే విధంగా చెప్తారనమాట. అంటే వాళ్ళది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ పాయింట్, గవర్నమెంట్ టీచర్స్ ఇంట్రెస్ట్ ఉండాలి. ప్రైవేట్ టీచర్ అంటే వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయి? 15,000 20,000 ఉంటాయి అనమాట. గవర్నమెంట్ టీచర్ అంటే 1,00,000 జీతం ఉండొచ్చు, 2,00,000 జీతం ఉండొచ్చు అనమాట. అంటే వాళ్ళు ఏంటంటే పిల్లల్లో 100 మంది ఉన్నప్పుడు 1 ఆర్ 2% యాక్టివ్ ఉంటారు. 100%. 100 మందిలో అందరూ ముద్దులు ఉండరు అనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఆ 90 మంది చూసి విసుగుడిపోద్ది అనమాట. నేను అందులో నేను గవర్నమెంట్ స్కూల్ క్లాస్ చెప్పాలంటే అప్పుడు పిలుస్తారనమాట. పిలిచినప్పుడు అదేమని పిలుస్తుందంటే వాళ్ళు చూసినప్పుడు అసలు ఎంత పూర్ ఉంటారంటే అంత పూర్ ఉంటారనమాట. అందులో నేను చెప్పాలని భయము. మనం పోయి డెమో ఇద్దామంటే అసలు వాళ్ళు అల్లరి చేస్తారు. ఫస్ట్ పాయింట్, టీచర్స్ ఉండరు. టీచర్స్ ఉండాలి. పిలిచినప్పుడు టీచర్స్ నిలబడితేనే వాళ్ళు ప్రింట్ ఆఫ్ సార్ అంటుంటారనమాట. మన అవుట్ సైడ్ పర్సన్ వస్తే అలర్ట్ చేస్తారనమాట. అదే మీరు వీళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ స్కూల్లో డబ్బులు రావు, టీచర్స్ లక్షలు సంపాదిస్తారు, ఎవడు రూపాయి ఇవ్వడు. మన కనీసం పెట్రోల్ డబ్బులు కాదు కదా, హీరోడ్ ఆపుతారనమాట చాలా మంది. కొంతమంది ఆపుతారనమాట. నేను దాదాపుగా 500 స్కూల్స్ చెప్పాను, గవర్నమెంట్ స్కూల్స్ అంటే ఆంధ్రలో చెప్తా. ఇందువల్ల నాది ఆంధ్ర అనమాట. అటు పోయి చెప్తారనమాట. అటు పోతే మా సొంతూరు సైడ్ చెప్పామనుకో మన పేరు ఉంటుంది, ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం సెటిల్ అవుతాం అనమాట. హైదరాబాద్ చెప్పామనుకో ఎలుగున పోయాను, గవర్నమెంట్ స్కూల్ మాట్లాడితే లేడీ ప్రిన్సిపాల్ ఉంది, ఒకసారి రేపు ఫోన్ చేయండి సార్ అని చెప్పింది అనమాట. తర్వాత మనం మన్సూరాబాద్ పోయా, ఆడ స్కూల్ ఉందనమాట. ఆడ అడిగితే ఇదే మాట, రేపు ఫోన్ చేయండి సార్ అంటే వాళ్ళు చెప్పరు. మనం పోయినప్పుడు వాళ్ళ రోజు రమ్మని చెప్పరు, మీరు రేపు ఫోన్ చేయండి సార్ చెప్తాము, ఎప్పుడు రమ్మని చెప్తారు. మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇవ్వరు, మళ్ళీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అందులో ఏమైంది, ఎవరైనా సరే 100% రికమెండేషన్ చేసి మా స్కూల్లో చెప్పండి సార్ అంటే వాళ్ళు హెడ్ మాస్టర్ ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ చెప్తాం, డబ్బులు ఇస్తాం, ఫ్రీ సర్వీస్ అనమాట. గవర్నమెంట్ స్కూల్ మొత్తము ఫ్రీ సర్వీస్ చేస్తాం అనమాట. వాళ్ళు ఫోన్ చేయాలి. మనతో మనం ఫోన్ చేస్తే విలువ ఉండదు అనమాట. అప్పటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఇదే పని ఆలోచించండి అనమాట. వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళండి వేరే వాళ్ళ రిఫరెన్స్ ద్వారా. అది మనం పోయి సరే ఫ్రీ క్లాస్ చెప్తా సార్ అంటే ఈరోజు వీలో సార్ రేపు రాను అంటారు. రేపు మళ్ళీ పోతామా, రేపు సడన్గా వేరే పని పడింది సార్ మీరు రేపు రాండి సార్ అంటారు. మనం ఉండే హైదరాబాద్ సిటీలో ఊరికి పోయినట్టు ఉంటుంది అనమాట. మియాపూర్ పోవాలి నుంచి, వనస్థలపురం నుంచి 3 గంటల ప్రయాణం పట్టింది. ఈరోజు మనం మిరాదర్ వెళ్ళిపోవచ్చు అనమాట. నడదున్న మిరాదర్ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇదంతా తలనొప్పి వారం కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ రోజున ఎడిషన్స్ స్పీడ్ ఎలా చేయాలని చూస్తాం అనమాట. స్క్రీన్ షేర్ చేస్తాను, చూడండి. సార్ మనము ఈ రోజున ఎడిషన్స్ అనేవి స్పీడ్ ఎలా చేయాలి, స్పీడ్ ఎడిషన్ అనమాట. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇది వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇందులో మనం చేసే తప్పు చెప్తా. అందరూ 100 మందిలో 99 మంది చేసి తప్పు చెప్తారు అనమాట. తర్వాత దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, ఎలా చేయాలి చెప్తాను అనమాట. రీసెంట్గా నేను తిరుపతిలో క్లాస్ చెప్పాను. గవర్నమెంట్ స్కూల్ పోతే అల్లరి భరించలేక చివరి టీచర్ అన్నాడు అనమాట, వద్దులేండి సార్ వెళ్ళిపోండి సార్ అని చెప్పాడు. అంత అల్లరి చేశారనమాట. అలా ఫాలో వస్తుంది. ఫాలో లలిత మేడం అని చెప్పి గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ అనమాట. చూస్తే తిరుపతి క్లాస్ చెప్తూ ఢిల్లీ వచ్చారనమాట. పిన్ డ్రాప్ సైలెంట్. ఆ పిల్లలు ఎంత ముచ్చటదన్నారంటే అది చాలా ఇన్వాల్వ్మెంట్ అయ్యారనమాట. అప్పుడేంది మనం 2 అవర్స్ చెప్తామని చెప్పాము, 3 అవర్స్ చెప్పామన్నమాట. అంత అంటే వాళ్ళు మెయింటెనెన్స్ బట్టి కూడా ఉంటుంది అనమాట. అన్ని వరస్ట్ అని చెప్పలేము అనమాట, అని మెయింటెనెన్స్ బట్టి ఉంటాయి. గవర్నమెంట్ స్కూల్లో కొంతమంది ఇనిషియేషన్ తీసుకుంటారనమాట. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో వచ్చాడు వాడు క్లాస్ వాడు చెప్పుకు పోతాడు అని చెప్పి హెడ్ మాస్టర్ రాడు,
టీచర్స్ రారు, ఎవడు ఉన్నాడు అనమాట. వాళ్ళ పని చేస్తుంటే సెల్ ఫోన్ చూస్తుంటూ ఉంటే మనం డబ్బులు పెట్టి ఫ్రీ సర్వీస్ అవసరం లేదు. ఫ్రీ సర్వీస్ అనేది అవసరం లేదు. ఇంపార్టెన్స్ ఇచ్చినోడిది ఫ్రీ సర్వీస్ చేయాలి ఎప్పుడైనా సరే. చూసినట్టయితే చూడండి, ఈ నెంబర్స్ అన్ని మనం ఎడిషన్ చేయాలి. ఎలా చేస్తాం ఎడిషన్ అంటే మీరు చేసే పద్ధతి చెప్తా. చాలా మంది అనమాట, మీరు అందరూ కాదనమాట, కొంతమంది మ్యాక్సిమం పర్సన్స్ అనమాట పిల్లలు ఎలా చేస్తారంటే ఇది మొత్తం ఎడిషన్ చేయమన్నట్టయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ 5 + 6 11, 11 + 4 15, 15 + 3 18, 18 ఇట్లా అంటారు అనమాట. అంటే వాళ్ళు ఇంత చేసినప్పుడు టైం అంతా వేస్ట్. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి, 8 నెంబర్స్ ఉన్నాయి. అంటే వాళ్ళు 7 టైమ్స్ ప్లస్ అనే పదం వాడాలి. 8 వర్డ్స్ 8 నెంబర్స్ ఉన్నప్పుడు 7 టైమ్స్ వాళ్ళు ప్లస్ అనే మాట వాడాలి. అంటే జాబ్ పాయింట్ ఆఫ్ మన ప్లస్ అని 5 + 6 11, 11 + 4 అంటే టైం వేస్ట్ అనమాట. నెంబర్స్ని ప్రొనౌన్సియేషన్ చేయనే వద్దు, అసలు నెంబర్స్ని ప్రొనౌన్సియేషన్ చేయొద్దు అనమాట. మరి ఎలా చేయాలంటే నేను చెప్తా చూడండి. 5, 11, 15, 18, 24, 33, 39, 48 అనమాట. 48 నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళా పాట నుంచి వెళ్ళాలి. ప్రాక్టీస్ చేసేటప్పుడు నా పుస్తకం ఇచ్చాను, జస్ట్ 30 పేజీలో 50 ప్రాబ్లమ్స్ ఇచ్చాయి ఇట్లాంటివి. 30 పేజీలోనే అంటే పేజీ మొత్తం నింపల, దాదాపు 60% పేపర్ అనుకోండి. 60% పేపర్ నేను ఏం చేశాను అంటే మొత్తం నేను ఒక 50 ప్రాబ్లమ్స్ తయారు చేసి ఇట్లా ఏం చేయాలి, 50 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ రివర్స్లో పోతే మళ్ళీ 50 ప్రాబ్లమ్స్ అవుతాయి అనమాట. మొత్తము 100 ప్రాబ్లమ్స్ వచ్చేసి అసలు స్పేస్ అనేది వేస్ట్ చేయకుండా నేను తయారు చేశాను అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ బార్డర్ నుంచి వెళ్ళాలి. 9, 15, 24, 30, 33, 37, 43, 48 సరిపోయింది అనమాట. అంటే మన ఆన్సర్ వచ్చేసి రైట్ అన్నట్టు. మొదటి తప్పుపోతే ఇబ్బంది లేదు. టీచర్ ఏం చేయాలి, మొత్తం ఇన్ని నెంబర్స్ రాయాలంటే ఇబ్బంది. క్లాస్లో 50 మంది ఉంటారు అనమాట. 50 మంది ఉంటే 50 20 రాయాలంటే ఇట్లా బోర్డు మీద రాయాలంటే టీచర్ అన్న వాళ్ళు ఇబ్బంది పడతారు. అప్పుడు మనం ఏం చేయాలి, థర్డ్ పర్సన్ లేపాలి. ఫస్ట్ పర్సన్ ఏం చేస్తాడు, పై నుంచి బాటం. రెండో పర్సన్ ఏం చేశాడు, బాటం నుంచి పైకి పోవాలి. మళ్ళా సేమ్ ఆన్సర్ రావాలి. థర్డ్ పర్సన్ రావాలి. ఈ ప్లేస్లో స్టార్ట్ చేయమని చెప్పాలి. 4, 7, 13, 22, 28, 37, 42, 48 సరిపోయిందా. నెక్స్ట్ ఏం చేయాలి, ఫోర్త్ పర్సన్ వేసి ఈ ప్లేస్లో మొదలు పెట్టమని చెప్పాలి. 9, 15, 24, 29, 35, 39, 42, 48 సరిపోయిందా. అట్లా అంటే ప్రాబ్లం వచ్చేసి మనమైంది ఓన్లీ 8 నెంబర్స్ వేసాము స్క్రీన్ మీద. జస్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్ పర్పస్, అవేర్నెస్ పర్పస్ కాబట్టి 8 నెంబర్స్ వేసాము. ఇట్లా వేసి టీచర్ ఏంటంటే ఫస్ట్ పిల్లలు లేపి 5 నుంచి మొదలుపెట్టు, రెండో పిల్లల్ని రివర్స్ మొదలు పెట్టమని చెప్పాలా. ఇంకా తర్వాత నెంబర్ చెప్పినట్టయితే ఈ సేమ్ ప్రాబ్లము డిఫరెంట్ పర్సన్స్ కనీసము 5 మంది చెప్పినా సరే ఇట్లా 5 మంది 5 ప్రాబ్లమ్స్ చేసినట్టు ఉంటుంది. మనం ఏం చేస్తాము, వేరేవాడు చెప్తున్నప్పుడు టీచర్ చెప్పాలి, అరే వాడు తప్పు చెప్తే ఎవరైతే వాడు తప్పును ఐడెంటిఫై చేస్తారో వాడు చాక్లెట్ ఇస్తారు. చాక్లెట్ అనేది ₹2 పెడితే చాక్లెట్ వస్తుంది. టీచర్ జీతం ₹1,00,000 వస్తుంది, గవర్నమెంట్ జీతం. వచ్చినప్పుడు నెల మొత్తం మీద ₹500 ఆ చాక్లెట్ అయితేనేమి, లేదా పెన్సిల్ అయితేనేమి, బయట పెన్నులు అమ్ముతారు, ₹5 పెన్నులు అమ్ముతారు. 5 పెన్నులు ఉన్నాయి. ₹50 పెడితే వస్తాయి, 10 పెన్నులు వస్తాయి అనమాట. ఎప్పుడో వారంలో ఒక రోజు పెట్టినట్టయితే మంత్లీ ₹500 ఖర్చు పెట్టినట్టయితే పిల్లలు ఏం చేస్తారంటే ఆ గిఫ్ట్ పర్పస్, అది సార్ గిఫ్ట్ ఇస్తాడు నేను ఫస్ట్ చెప్పాలి అందరూ అబ్జర్వేషన్ చేస్తారు. ఇప్పుడు ఎప్పుడు తప్పు చెప్తారా, అందరూ ముందు వచ్చేస్తారు, మొత్తం నిద్రపడేవాడు వచ్చేసి వాడు తప్పును ఐడెంటిఫై చేస్తే గిఫ్ట్ వస్తుంది. గిఫ్ట్ ₹2 గిఫ్టే. అది పిల్లలు ఏంటంటే దానివల్ల ఈ మ్యాథమెటిక్స్ మీద శ్రద్ధ డెవలప్ అవుతుంది. వాళ్ళు పరిశీలిస్తారన్నమాట. కొంతమంది పరిశీలిస్తారు, అలవాటు అయిపోద్ది. ఎందువల్ల రేపు ఇది పెన్ను వచ్చింది, ₹5 పెన్ను వచ్చింది, అందరి ముందు రేపు 2 పెన్నులు సంపాదించాలి అని ప్లాన్ చేస్తాను. నేను అందువల్ల ఏం చేస్తానంటే నన్ను పిలిచినప్పుడు నేను ఫీజు చెప్తా. ఆ ఫీజు ఏంటంటే ప్రపంచంలో హైయెస్ట్ ఫీజు నాదే. వేదిక మీద సంబంధించి టీచర్ ట్రైనింగ్ ఇస్తే పర్ హెడ్ 30,000 పొందిస్తుంటా. మొహమాటం లేదనమాట. ఎలా మొహమాటం లేదన్నా 30,000 చూస్తుంటారు అనమాట. ప్రపంచంలో హైయెస్ట్ ఫీజు అనమాట. ఎందువల్ల అసలు అంత ఫీజు చూస్తుంటారంటే నేను ఫస్ట్ టెస్ట్ పెడతాను, సిలబస్ పీడిఎఫ్ ఇస్తాను, ఇష్టమైంది జాయిన్ అవుతారు, కష్టమైంది వెళ్ళిపోతారు అనమాట. మీ దేశం మొత్తం తిరగండి, మళ్ళీ పర్ఫెక్ట్ అవ్వాలంటే మనకి రావాల్సింది అనమాట. అందువల్ల నాది ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండబట్టి బట్టి నీకు చాలా మంది చేసేది కాబట్టి భయం లేదనమాట. అది గ్రూప్లో పెట్టినప్పుడు ఏంటంటే బయట మీరు టూర్లో పోతాం, టూర్లో పోయినప్పుడు సమ్మర్ అలా క్లాసెస్ పెడతాం, వాళ్ళు 5,000 ఛార్జ్ పెడతాం, పర్ హెడ్ 5,000 అనమాట. అప్పుడు ఏంది 100 మంది ఉంటే చాలా డబ్బులు వస్తాయి మనకి. అలా మేమేం చేస్తామంటే ప్లాన్ చేసి చేస్తాము. ఇవన్నీ ఏంటంటే మ్యాథమెటిక్స్ స్కిల్స్ అని డెవలప్ అవ్వాలి. గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళు గిఫ్ట్ ఇవ్వాలి. మంత్ మొత్తం మీద ₹500. ప్రైవేట్ స్కూల్ అంటే ఎవరు, వాళ్ళు సచిన ఎవరు, వాళ్ళే పెన్నులు అమ్ముతారు. ₹2 పెన్ను తెచ్చి ₹5 అమ్ముతారు, లేబుల్స్ అమ్ముతారు. అందువల్ల వాళ్ళని ఎలాంటి ఎక్స్పెక్టేషన్ మనం పెట్టుకోలేము. అందువల్ల మనం ఏం చేస్తాం, ప్రైవేట్ స్కూల్లో పర్ హెడ్ ₹50 ఇవ్వండి,
డెమో ఇస్తా, అంత మొహమాట లేదు. వాళ్ళు ఫీజు 50,000 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నప్పుడు మనం ఫీజు అయితే చెప్పాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళు డెమో ఇచ్చుకొని డబ్బులు సంపాదిస్తారు. వాళ్ళు ఎందుకు పిలుస్తారు, ఎందువల్ల వాళ్ళ అవసరం, చెప్పేవాళ్ళు లేనప్పుడు అవసరం అనమాట. నెక్స్ట్ చూడండి, రెండో ప్రాబ్లం చేద్దాం. ఇలా స్ట్రైడ్ చేసినట్టయితే ఫస్ట్ ఎప్పుడైనా సరే స్ట్రైడ్ చేయాలి, రివర్స్ చేయాలి. రివర్స్ చేసినట్టయితే ఆన్సర్ టాలీ అవ్వాలి. టాలీ అవ్వలేదంటే మీరు పైన చేసినప్పుడు బాటం చేసినప్పుడు తప్పు చేసినట్టు. చూడు నిదానంగా కూడా తొందర లేదు. 7, 15, 20, 25, 32, 38, 43, 51. 51 అనమాట. అంటే నేను స్పీడ్ పోవచ్చు, ఇది అర్థమని చెప్తున్నాను అనమాట. లేదు వేరే అబ్బాయి అన్నాడు, వాడు ఇట్లా చెప్తాడు అనమాట. 8, 8, 13, 19, 26, 31, 36, 44, 51. రైట్. అంటే టీచర్ అనే వాళ్ళు పిల్లలు అరవద్దు. వాడు ఏం చేశాడు, నెంబర్ ప్రొనౌన్సియేషన్ చేయలేదు, ప్లస్ అని కూడా వాడలేదు అనమాట. ఫస్ట్లో స్లో ఉంటారు, తర్వాత ఏమవుతారు, ఫాస్ట్ అవుతారు. పిల్లల్ని వాడు తప్పు చేసినా సరే వాడు శభాష్ అని చెప్పాలి. వాడు ఏం చెప్పాడు, సపోజ్ 50 వచ్చింది అనమాట. జస్ట్ వదకు పోయిందిరా, పర్లా అంతవరకు లాస్ట్ వచ్చేది, నువ్వు గ్రేట్ వచ్చి చప్పట్లు పెట్టినట్టయితే పిల్లోడు సాటిస్ఫాక్షన్ అవుతాడు. అరే అదవా 8 నెంబర్ చేయకపోతే నువ్వు ఏం చేస్తారు, 8th క్లాస్ వచ్చావంటే రెండో రోజు చేయడు వస్తుంది, భయపడతారు అన్నమాట. అందువల్ల పిల్లల్ని తిట్టకుండా నేర్పించండి. ఫస్ట్ స్లో ఉండనివ్వండి, చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వండి. నేను ఏ పద్ధతి చెప్తానో అదే పద్ధతి ఫాలో అవ్వండి. ఇది పెద్దోళ్ళది ఏంటంటే విసుగు అనిపిస్తుంది అన్నమాట సబ్జెక్టు. ఇంపార్టెన్స్ కాబట్టి పిల్లలు తీసి వాళ్ళు వీడియోస్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ పర్చేజ్ చేస్తారు కాబట్టి దాని పర్పస్ చెప్తున్నాను అనమాట. ఇది చూడండి, ఇది 9, 13, 22, 29, 34, 42, 50, 57 అనమాట. తర్వాత మనం రివర్స్లో పోవాలి. ఇటు పోయినట్టయితే 8, 10, 17, 26, 29, 33, 40, 46. నెక్స్ట్ వచ్చేసి 6, 14, 23, 28, 28, 34, 39, 43, 48. నెక్స్ట్ వచ్చేసి 2, 10, 12, 13, 21, 23, 29, 32. నెక్స్ట్ వచ్చేసి 9, 10, 14, 20, 29, 32, 37. అయిపోయింది. నెక్స్ట్ ఇంకా వీలున్నట్టయితే మీరేం చేయాలి, ఇప్పుడు మనం మొత్తం టోటల్ చేసామన్నమాట. ఇంత ఇంట్రెస్ట్ ఉండాలంటే టీచర్ బోర్డు మీద చేసినట్టయితే యాక్టివిటీ అనమాట ఇదంతా. నెక్స్ట్ ఏం చేయాలి, 5, 12, 21, 29, 35, 37, 38. ఈ ప్లేస్లో 38 వేయాలి. ఈ ప్లేస్లో 38 వేయాలి. యాక్టివిటీ అనమాట ఇది. ఈ ప్లేస్లో మనం ఏం వేస్తాము, 38 వేస్తాము. సరే పని చేద్దాం, పెడదాం చాలా మటుకు. డేస్. నెక్స్ట్ ఏం చేయాలి, 6 చూడండి, 6 + 4 10 అవుతుందా, అలా మనం అబ్జర్వేషన్ చేసి 6, 10, 18, 20 అలా చేసుకోవాలి, ఈజీ ఉంటుంది. 28 తర్వాత 36, 45. నెక్స్ట్ ఏం చేయాలి, 4, 9 తర్వాత 17, 24, 24, 33, 35. ఎస్. నెక్స్ట్ వచ్చేసి 3, 8, 15, 24, 25 చేశారు, 25, 30, 34 అలా చేసుకోవాలి. నెక్స్ట్ మనది నెంబర్ ఉన్నట్టయితే ఆ నెంబర్ యాడ్ చేస్తే ఈజీ అయిపోతుంది. 34, 35, 8, 15, 15, 24, 25, 30, 34 అయితే 6, 13, 18, 21, 27, 35, 41. నెక్స్ట్ వచ్చేసి 9, 15, 23, 27, 27, 29, 34, 43. నెక్స్ట్ 6 తర్వాత 11, 19, 26, 30, 36, 39. నెక్స్ట్ వచ్చేసి 9, 17, 24, 30, 35, 43. ఇలా చేయించాలి పిల్లల చేత. నెక్స్ట్ ఏంటి, మళ్ళా ఇలా చేసాము మనము, ఇలా చేసాము. ఇప్పుడు దీన్ని ఎడిషన్ చేయాలి. 8 ఫస్ట్ చూడండి, 5, 13 2 చేస్తే 10 అయిపోతుంది. 10, 18, 22, 23, 26, 35, 38. 38 అంటే 8 వేస్తాము, 3 క్యారీ ఉంటుంది. 3, 6, 10, 13, 16, 20, 24, 27, 27, 41 అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు ఆన్సర్ తప్పునట్టు తెలియాలి.
మళ్ళా ఇది హారిజంటల్ చేసినట్టయితే ఇదే రావాలి. 8, 9, తర్వాత 16, 22, 30, 32, 13 అనమాట. అంటే తప్పుపోయింది. చూద్దాం. 7, 9, 17, 25, 32, 33, 8, 9, 16, 22, 30, 32, 39 వచ్చింది. అవునా? 3 ఉంది. 6, తర్వాత 9, 13, 17, 27. ఇక్కడ తప్పు టోటల్ చేసేటప్పుడు మనం ఏంటంటే ఈ రెండు టాలీ అవ్వాలి. టాలీ అవుతేనే టీచర్ ఏం చెప్పాలి అంటే ఇందులోనే తప్పు ఉంటుంది, ఇందులోనే తప్పు ఉంటుంది అనమాట. దేంట్లో వద్ద తప్పు ఉంటుంది అనమాట. ఆ పిల్లవాడిది టెస్ట్ పెట్టాలి. ఎవరైతే ఫస్ట్ చెప్తారో తప్పు ఐడెంటిఫై చేయమని చెప్పి అంటే ఆ పిల్లలు ఏం చేస్తారంటే అబ్జర్వేషన్ చేస్తారు. అబ్జర్వేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ అనేది తప్పు ఐడెంటిఫై చేయాలి. ఏ ప్లేస్లో తప్పు చేసాము, ఈ ప్లేస్లో తప్పు చేసాము, ఈ ప్లేస్లో తప్పు చెప్పామని పిల్లలు మొత్తం ఏం చేస్తారంటే ఇన్వాల్వ్మెంట్ అవుతారు. ఇన్వాల్వ్మెంట్ అయ్యి అందరూ ఏం చేస్తారంటే ఈ ప్రైజ్ నాకు రావాలి, ₹5 పెన్ను వస్తుంది రోజు అని చెప్పి సంతోషంతో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేస్తారన్నమాట. అంటే క్లాస్ చెప్పేటప్పుడు ఇట్లా చెప్పాలి. తప్పు చేసి మొత్తం మీరు చేయించినట్టయితే వాళ్ళు అబ్జర్వేషన్ తోటి దీన్ని చేయాలన్నమాట. ఇలా పర్ఫెక్ట్గా ఎడిషన్స్లో పర్ఫెక్ట్ అవుతాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్టయితే ఎగ్జామినేషన్లో హారిజంటల్ ఇస్తాడు అనమాట. అయితే ఇందులో తప్పు మనము ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేస్తుంటే ఒకసారి పైకి పోయినట్టయితే చూద్దాం. తప్పు ఐడెంటిఫై చూసినట్టయితే మీరు చూడండి. ఇది మనం ఈ రెండు పైనుంచి చేసాము, బాటం చేసాము. దీన్ని చూడండి తప్పు చూద్దాము. 9, 13, 21, 28, 33, 41, 49, 56 అనమాట. అంటే మనము వాటర్ చేసినట్టయితే తప్పు అనేది తెలిసిపోయేది. ఇప్పుడు టోటల్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు మనది ఎంత వచ్చిందా 3-1 వచ్చింది అనమాట. ఇది చూసినట్టయితే ఈ ప్లేస్ చూసినట్టయితే తప్పు అనేది తెలిసిపోతుంది అనమాట. అంటే చేసేటప్పుడు ఏం చేయాలంటే పర్పస్ఫుల్గా తప్పు చేయాలి. టీచర్ అనే వాళ్ళు చెప్పేటప్పుడు ఏం చేయాలంటే పర్పస్ఫుల్ తప్పులు చేయాలి. 4 తప్పులు చేస్తేనే బోర్డు మీద చేసేటప్పుడు ఏం చేయాలంటే తప్పు చేసినప్పుడు పిల్లవాళ్ళు అబ్జర్వేషన్ చేస్తారనమాట. అబ్జర్వేషన్ చేసినప్పుడు ఎవరో తప్పు చేస్తే చెప్తే ప్రైజ్ ఇస్తారంటే ఇన్వాల్వ్మెంట్ చేయాలి పిల్లల్ని టీచర్ అనేవాడు. అప్పుడు ఏం చేస్తారు పిల్లలు, ఫస్ట్ చెప్పాడు బా నేను ఫస్ట్ చెప్పాడది వాళ్ళ సాటిస్ఫాక్షన్ బాగా ఉంటుందన్నమాట పిల్లల మెంటాలిటీ. అంటే ఎంఎస్సి సైకాలజీలో సబ్జెక్ట్స్ ఉంటాయి. ఎంఎస్సి సైకాలజీ చేశానమాట. ఈ మనస్తత్వ శాస్త్రం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అది. అందులో పిల్లలు ఏంటంటే వాళ్ళు శభాష్ వాళ్ళు ఎప్పుడైతే మన తప్పును ఐడెంటిఫై చేశారో వాళ్ళు మెంటల్ ఇది అవుతారు అనమాట. అంటే మనం నెక్స్ట్ చూసినట్టయితే 8, 13, 18 అయిపోయింది. 22, 23, 26, 35, 38 3 ఉంది. 6, 10, 13, 16, 20, 24, 27, 31 అనమాట. సరిపోయిందా? అంటే మనం రెండు తప్పులు చేసినప్పుడు రెండు తప్పులు పిల్లవాళ్ళు అనేది పట్టాలన్నమాట. మనం ఏం చెప్పాలి, ఫస్ట్ తప్పు రెండు తప్పులు పెట్టాలి. అందులో తప్పు నుండి చూడండి అంటే అందరు ప్రథమ ఇది మొదలు పెడతారు, ఇటు మొదలు పెడతారు. ఎవడో తెలియదు. ఎవడు అదృష్టం బాగుంటే వాడు తప్పు అనేది ఐడెంటిఫై చేస్తాడు. ఆ రోజున ₹10, ₹15 ఖర్చు పెట్టినట్టయితే డైలీ ₹20 ఖర్చు పెట్టినట్టు ఇది దిట్టు మీద ₹2 చాక్లెట్ పెట్టుకోండి. ఒక రోజు ఇద్దరు ప్రైజులు ఇవ్వండి. ₹5 పెన్ అనమాట. 2 పెన్నులు ఇస్తే ₹10, 4 పెన్నులు ఇస్తే ₹20. డైలీ ₹20 పెట్టినా సరే మంత్లీ వచ్చేసి మీరు 23 రోజులు పని చేయరన్నమాట. 23 డేస్ మించి పని చేయరు. ఇది ఆదివారాలు పోయి సెలవులు పోతే 23 ఇంటూ 2 465 ₹500 లోపల అయిపోతుంది ఎక్స్పెండిచర్. అంటే మీరు ₹1,50,000 జీతం తీసుకున్నప్పుడు ₹500 ఖర్చు పెట్టినట్టయితే పిల్లల పర్పస్ పిల్లలు ఏం చేస్తారు, ఉత్సాహంగా ఉంటారన్నమాట. మీరు ఎవరైనా ఇష్టపడతారన్నమాట. పోతే సంవత్సరం పోతే ఎంత పోయింది, 6,000 కొలుపులు పోతాయి. సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, సమ్మర్ క్లాస్ ఉండదు అనమాట. ప్రతి నెల మనం ఖర్చు పెట్టము. స్కూల్ పని చేసేది నెల మొత్తం మీద 2 నెలలు 3 నెలలు సెలవులు ఉంటాయి. కనీసం 2 నెలలు సెలవులు ఇస్తున్నా సరే ₹5,000 వేస్ట్ అయింది సంవత్సరం మొత్తం మీద. అలా ప్రాక్టీస్ చేయించండి. పిల్లలు అనే వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. మీరు 100% తప్పు చేయాలి. చేసిన తర్వాత పిల్లల్ని ఐడెంటిఫై చేయమనాలి. ఇటువంటి ఎగ్జామినేషన్లో హారిజంటల్ ఇస్తాడు. ఇలా ఏం చేయాలి మనము, పిల్లలు ఏం చేస్తారు మళ్ళీ ఈ నెంబర్స్ మొత్తం స్ట్రైట్ రాసి అప్పుడు ఆన్సర్ చేస్తారు. టైం అట్లా వేస్ట్ అనమాట. చూడండి ఫస్ట్ మనం యూనిట్ ప్లస్ మొదలు పెట్టాలి. 8, 14, 21, 24, 25 5 వేసాం. 2 ఉంది. 7, తర్వాత 11, 19, 24, 26 అంతే. ఇలా చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి, యూనిట్ ప్లస్ మొత్తం పైన మనం ఇలా చేసాము. నెంబర్స్ ప్రొనౌన్సియేషన్ చేయొద్దు, ప్లస్ అని పడకూడదు. అలా చేసినట్టు ఆన్సర్ వస్తుంది.
3 నెంబర్ చాలు. 3 నెంబర్ వచ్చేసి మాకు 5 ఇచ్చామన్నమాట. అంత రేంజ్ అవసరం లేదు. 3 సెట్స్ సరిపోతుంది. పిల్లలది 3 సెట్స్ సరిపోతుందన్నమాట. ఫస్ట్ ఏం చేయాలి? యూనిట్ ప్లస్ మొదలు పెట్టాలి. ఇటైనా మొదలు పెట్టండి, ఇటైనా మొదలు పెట్టండి. 8, 16, 19, 28, 32. 32 అంటే 2 వేసాం. 3 ఉంది. 10, 14, 16, 22, 27, 2 ఉంది. 10, 17, 18, 19, 20, 24 అనమాట. అలా చేసినట్టయితే మనము ఫైనల్ ఎడిషన్ పర్ఫెక్ట్ అయిపోతే మనం చేయొచ్చు అనమాట. దీంతో క్లాస్ చేస్తున్నా. రేపు వచ్చేసి లాస్ట్ క్లాస్ అనమాట. నమస్తే.